హరే కృష్ణ. సో మీరు నన్ను హోస్ట్ కూడా చేసే అండర్స్టాండింగ్ వస్తే చెయ్యండి, లేకపోతే అలాగే వదిలేయండి. అలాగే అలాగే ప్రభు. హరే కృష్ణ. హరే భక్తులందరికీ కృష్ణ. స్వాగతం. ఇవాళ మన బుధవార భాగవతం సత్సంగ సర్కిల్లోకి. ఇవాళ నరోత్తమ దాస్ ఠాకూర్ ఆవిర్భావ ను ఉద్దేశించి మనం ఈ పాటను ఎంచుకున్నాం. ఇది బహుత్ అద్భుతమైన పాట. నరోత్తమ దాస్ ఠాకూర్ గౌరాంగ అంటే శ్రీ చైతన్య మహాప్రభుని ఉద్దేశించి పాడినది. ముందుగా మనం చర్చించుకున్నాం, నరోత్తమ దాస్ ఠాకూర్ ఎవరండి? ఆయన సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభు ఆస్వాదించిన కృష్ణ ప్రేమ స్వరూపమైన ఆ కృష్ణ ప్రేమ ఆయనలోకి పద్మా నది ద్వారా వచ్చిందనమాట. పద్మా నదిలో చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమని దాచిపెట్టాడు. ఎప్పుడైతే నరోత్తమ దాస్ ఠాకూర్ ఆవిర్భవించాడో కొన్నేళ్ల తర్వాత ఆయన ఈ పద్మా నదిలో స్నానం చేశాను వచ్చినప్పుడు అదే ప్రేమ దాచిపెట్టిన ప్రేమ ఆయన స్వీకరిస్తాడనమాట. తద్వారా నరోత్తమ దాస్ ఠాకూర్ ఎన్నో కీర్తనల ద్వారా ఈ ప్రేమని అందరికీ సరళ రూపంలో వర్ణించాడు. అందులో ఒక గీతం ఇది, చైతన్య మహాప్రభు కృప పాత్రుడు అయ్యే ఒక వైష్ణవ గీతం ఇది. ఓకే, మనందరం దీన్ని పాడదాం. గౌరాంగా కరుణా కరో దీనహీన జానే మోసమాపతితా ప్రభు నాహి త్రిభువనే. గౌరాంగ కరుణా కరో దీనహీన జానే మోసమాపతితా ప్రభు నాహి త్రిభువనే. दंते तृणाधरी गौरा दाकी है तुम्हारे कृपा करी ऐशो हृदय मंदिरे. दंते त्रिनाधरी गौरा की है तुम्हार कृपा करिए सोयमान हृदय मंदिरे. गौरांगा करुणा करो दीनहीन जाने क्षमापतिता प्रभु नहि त्रिभुवने. गौरांगा करुणा करो प्रति ఒక్కరు దీనహీన జానే क्षमापतिता प्रभु ప్రభు नहि त्रिभुवने. यदि दया न करिबे पतिता देखिया पतित पावन नामा किसेरा लगिया. जरि दया न करिबे पतिता देखिया पतित पावन नामा किसेर लगिया. हरे कृष्ण 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 हरे 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 राम
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే পড়েছি বাবা তুফানে নাহি কোন স্থান শ্রীচরণা তরণী জানে দাসে করো পারা পড়েছি বাবা তুফানে নাহি কোনে শ্রীচরণা তরণী জানে দাসে তোর শ্রীকৃষ্ণ চৈতন্য প্রভু দাসেরানু দাস प्रार्थना करो ये सदा नरोत्तम दास श्री कृष्ण चैतन्य प्रभु दासे प्रार्थना करो सदा नरोत्तम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे एवरीवन हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ప్రతి ఒక్కరు హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే everyone హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే
कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे राम 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 हरे 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 श्रील नरोत्तम दास ठाकुर की जय जय श्री चैतन्य महाप्रभु की जय जय पतित पावन हरे कृष्ण महामंत्र की जय जगत गुरु श्रील प्रभुपाद की जय जय गौर प्रेमानंदे हरि 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 बोल। हरे कृष्ण। हरे ఈ వైష్ణవ గానంలో శ్రీ చైతన్య మహాప్రభు కృపని యాచిస్తూ నరోత్తమ దాస్ ఠాకూర్ ఈ విధంగా చెప్తాడు. ఓ నా ప్రియమైన ప్రభువా, గౌరాంగ మహాప్రభు, శ్రీ కృష్ణ చైతన్య ప్రభు, గౌరాంగ కరుణాకరు, ఈ నీచమైన మరియు నిరుపేద ఆత్మపై దయచేసి నీ దయ చూపించు. ఓ ప్రభు, మూడు లోకాల్లోనూ నాకంటే పతితుడైన వాడు మరొకడు లేడు. ఇక్కడ ప్రభు అంటే ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. ఈ మూడు లోకాల్లోనూ చూస్తే నాకన్నా పతిత జీవుడు ఎవరు ఉండరని స్వయంగా వైష్ణవుడు తన వినమ్ర భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. దంతే త్రిన ధోరి గౌర దాకియే తొమార, దంతాల మధ్యన గడ్డి పట్టుకుని, విశేషంగా పూర్వంలో ఎవరైనా నేను మూర్ఖుణ్ణి అని వ్యక్తం చేసుకోవాలంటే ఎలా చేసుకునేవారు? వాళ్ళు దంతాల మధ్యన గడ్డి పెట్టుకునేవారు. గడ్డి ఏ తింటుంది? పశువు తింటుంది కదా. నేను కూడా పశువు లాంటి వాడిని అని వ్యక్తం చేయడానికి ఏం చేస్తారు? నోటి దంతాల మధ్యన గడ్డి పెట్టుకొని నుంచునేవారు. అది వినమ్ర భావన అన్నమాట. అలా నుంచుని ఏం చేస్తున్నారు? ఓ గౌరాంగ మహాప్రభు, నేను ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాను, దయచేసి నాపై కరుణ చూపి నా హృదయ ఆలయంలో నివసించడానికి రండి అని. నరోత్తమ దాస్ ఠాకూర్ హృదయం ఒక మందిరం లాంటిది అనమాట. అందులో మనం భగవంతుని పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను కూడా మనం అక్కడ సేవ తీర్చచ్చు. ఇది మన మీద మనకున్న సంకల్పం బట్టి. ఎప్పుడైతే హరినామ సంకీర్తనని నియమపూర్వకంగా శ్రద్ధతో ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో, భగవంతుని నామ కీర్తనలు వింటారో, ఒకటి కీర్తించడం, ఒకటి వినడం, ఈ రెండు ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో ఏమవుతుందండి? వాళ్ళ హృదయంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు, నివసిస్తాడు. నేను ఎంత పతనమైన ఉన్నానో చూసి నువ్వు నీ దయ చూపకపోతే పతనమైన వారి కరుణామయ రక్షకుడైన పతిత పావనని ఎందుకు పిలువబడతావు? నీకు ఇలాంటి పేరు ఉంది కదా, పతిత పావనని. మీకు ఆ పేరుకు తగ్గట్టు మీరు ఉన్నారనేది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నాలాంటి పతితుణ్ణి మీరు ఉద్ధరిస్తారో, మీ దయ చూపకపోతే మీకు ఆ పేరుకి మీకు యాక్చువల్ అర్హత లేదు. యాక్చువల్లీ ఇది భక్తుడి భగవంతుడి మీద చూపించే ఒక దృఢ నమ్మకం అన్నమాట. అరే, మీకు పతిత పావనని పేరుంది, ఆ పేరు నిలబెట్టుకోవాలంటే నాలాంటి పతితుడిని మీరు దయ చూపించాలి. ఒక స్నేహ భావం. నరోత్తమ దాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు పట్ల ఒక స్నేహ భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తాడు. ఈ భౌతిక ప్రపంచం అనే సముద్రంలో నేను హింసాత్మకమైన తుఫానుతో కొట్టుకుపోయిన అలల మధ్య మునిగిపోయాను. దాని నుండి తప్పించుకునే అవకాశం లేదు. దయచేసి నాకు నీ దివ్య కమల పాదములు బహుమతి నేను ప్రసాదించి వీటిని నీ సేవకుడు జనన మరణ సముద్రాన్ని దాటగలిగే పడవలో పోల్చవచ్చు. మహాప్రభు చరణాలని దేంతో పోలుస్తారండి? ఒక
ఈ భవసాగరాన్ని దాటే ఒక పడవతో పోలుస్తారు. అందులో కప్తాన్ కౌనండి ఎవరండి, దాన్ని కెప్టెన్ కింద ఉండి ఎవరు దాన్ని మూవేస్తున్నారు, అది గురువు. శ్రీల ప్రభుపాదులు ఆ పడవకి కెప్టెన్ కింద ఉండి మనం తీసుకెళ్తున్నారు అన్నమాట, భవసాగరాన్ని క్రాస్ చేస్తూ. అలాంటి అవకాశం మనందరికీ ఉంది. ఈ శ్లోకం ఉద్దేశించే చైతన్య శిక్షాష్టకంలో ఒక శ్లోకం వస్తుంది. నదనం నజనం న సుందరం కవితాంబా జగదీశ కామయ్య మమ జన్మని జన్మనేశ్వర భవతాత్ భక్తి రహితు ఐనందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ శతధూళి సదృశం విచింతయ. శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ఈ విధంగా వర్ణించారు. నేను ఈ భవసాగరంలో పడి ఉన్నాను, కొట్టుకుపోతున్నాను. ఓ కృష్ణ, నీ చరణ పాద పద్మలను ఒక నౌక కింద నాకు ఇవ్వు, తద్వారా దాన్ని ఆశ్రయించి నేను ఈ ప్రపంచం నుంచి బయటకు పడాలనుకుంటున్నాను. శ్రీకృష్ణ చైతన్య ప్రభు సేవకుడైన నరోత్తమ దాసు ఈ ప్రార్థన నిరంతరము చేస్తాడు. హరే కృష్ణ. ఈ విధంగా ఇవాళ నరోత్తమ దాస్ ఠాకూర్ ఆవిర్భావ రోజున మనందరం కూడా నరోత్తమ దాస్ ఠాకూర్ ఏ విధంగా అయితే కృష్ణ ప్రేమను ఆస్వాదిస్తూ మిగతా వాళ్ళకి పంచిపెట్టారో, మనం కూడా ఆ విధంగానే ఆయన భజనల్ని ఆశ్రయించి అందులో ఉన్న దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకుని తద్వారా మన జీవితాన్ని మళ్లించుకొని మిగతా వారి జీవితాలను కూడా శ్రీ చైతన్య మహాప్రభు చరణ పాదపద్మాల దగ్గరికి తీసుకెళ్లే ఒక అన్నోత్తమైన సేవని మనందరం తీసుకోవాలి. ఆ విధంగా మనం ప్రార్థిద్దాం నరోత్తమ దాస్ ఠాకూర్కి. శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. సో ఇవాళ మనం భాగవతంలోని ఒక అంశాన్ని దీని ఉద్దేశించే ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ హృదయంలో భగవంతుని ఏ విధంగా నివసించే ఒక చోటుని ఏర్పరచుకున్నాడో దాని గురించి చెప్పాడు. దీన్ని ఉద్దేశించే భాగవతంలో మొదటి స్కందం 2వ అధ్యాయంలో 17వ నంబర్ శ్లోకం ప్రభు ఎవరికో చెప్పారు, వాళ్ళు షేర్ చేస్తారని. ఎవరు చేస్తున్నారు అది తెలుగులో? అది ఆ శ్లోకం మీద మనం ఇవాళ చర్చించుకుందాం. ఓకే, ఎవరు చేసేది షేర్? హరే కృష్ణ. ప్రభుజీ ఉన్నాడా? వెంకటరమణ ప్రభుజీ హరే కృష్ణ. మీరేనా చేసేది? అవును ప్రభుజీ. వస్తుందా ప్రభుజీ? మీరు ఏదో ఇంకోటి ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అని షేర్ చేశారు. సారీ అదే మనం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ కూడా. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుర్వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహ గణ లలితాం శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మాతాజీ మీరు షేర్ స్టాప్ చేయండి, అంటే మీకు అక్కడ శ్లోకం కనపట్లేదు. రావట్లేదా ప్రభుజీ? నాకేం కనపట్లే.
రావట్లేదు మాతాజీ, మీరు ముందు పెట్టారు కదా అదే వస్తుంది, శ్లోకం రావట్లేదు. సరే సరే మా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకేర్ భక్తిర్భవతి నైష్టకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం భగవంతుడి దివ్య సేవ. అందులోని 17వ నంబర్ శ్లోకం. ఓకే, మీరు నా వెనకాతల ఉచ్చరించండి. శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తన శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తన పుణ్యశ్రవణ కీర్తనః హృదయంతస్తోయ భద్రాని హృదయంతస్తోభద్రాణి హృదయంతస్తోయ భద్రాని హృదయంతస్తోభద్రాణి ధునోతి సుహృత్సతాం ధునోతి సుహృత్సతాం శృణ్వతాం స్వకథా కృష్ణః శ్రవణ కీర్తన హృదయంతస్తోయ భద్రాని విధునోతి సుహృత్సతాం. అనువాదము, తాత్పర్యము, భాష్యము చదవండి ఎవరైనా. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? చదవండి. అనువాదం. పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని కథా విషయము శ్రీకృష్ణునికి అభిన్నము కనుకనే అపరాధరహితమైన కృష్ణ లీలా కీర్తనమును శ్రవణమును గావించినచో అచ్చోట శ్రీకృష్ణుడు స్వయముగా దివ్యమగు శబ్ద రూపమున నిలిచి ఉండగలనని అవగతమగుచున్నది. అట్టి శబ్ద రూపము శ్రీకృష్ణునితో సమాన శక్తి సామర్థ్యములు కలిగినట్టిది. శ్రీకృష్ణుని పవిత్ర నామము ఆ దేవదేవుని సర్వశక్తి సామర్థ్యములను కలిగి ఉన్నదనియు మరియు ఆ భగవానుడు తన అనంత నామములలో సమానమైన శక్తిని నింపి ఉన్నాడని శ్రీ చైతన్య మహాప్రభువు తమ శిక్షాష్టకములు ప్రకటించి ఉండిరి. ఎవరైనను సరియే పవిత్ర నామమును శ్రద్ధ నమ్రతను గూడి అనువైన సమయమునందు కీర్తించవచ్చును. అట్టి కార్యమును నిర్దిష్ట సమయమేదియునూ లేదు. పరమ దయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు మన ఎదుట దివ్య శబ్ద రూపమున స్వయముగా ప్రత్యక్షమగుటకు సిద్ధపడి ఉన్నాడు. కాని దురదృష్టవశాత్తు మనకు అతని నామమును కర్మలను కీర్తించుటయందు శ్రవణము చేయుటయందు ఏమాత్రము రుచి కలగలేదు. పవిత్ర నామమును కీర్తించుట శ్రవణం చేయుట పట్ల రుచిని పెంపొందించుకొనవలసిన అవసరమును మనము ఇదివరకే చర్చించి ఉంటిమి. అట్టి కార్యము శ్రీకృష్ణ భగవానుని యొక్క శుద్ధ భక్తుని సేవా విధానం ద్వారా శీఘ్రమే సిద్ధింపగలదు. శ్రీకృష్ణ భగవానుడు భక్తులు తన ఎడ వర్తించడి విధమునకు అనుగుణముగా వారి ఎడ వర్తించుచుండును. తన దివ్యమైన భక్తియుత సేవా కార్యక్రమం నందు పాల్గొనుటకు
సంపూర్ణముగా శ్రద్ధాలుడై తనను గూర్చి శ్రవణం చేయుటకు అనురక్తుడగుటను గాంచి ఆ దేవదేవుడు భక్తుడైన వాడి ఎడ పరమాత్మ రూపమున హృదయం నుండి అనుగ్రహించి అతడు తనను సులభముగా చేరు రీతిలో మార్గదర్శనము గావించును. మనము కోరుట కన్నను అధికముగా మనలను తన ధామమును చేర్చవలనని అతడు ఆతురతను కలిగి ఉండును. మనలో అత్యధిక శాతము భగవద్ధామమును చేరవలనని అభిలషింపరు. అతి కొద్ది మంది మానవులే భగవద్ధామమును చేరవలనని కోరికను కలిగి ఉందరు. కనుకనే భగవద్ధామమును చేరవలనని వాంఛి శ్రీకృష్ణ భగవానుడు సర్వ విధములుగా సహాయమును అందించును. పాపములు సంపూర్ణంగా ప్రక్షాళనము కానిదే ఎవ్వరునూ కృష్ణధామమున ప్రవేశింపలేరు. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని కోరికల ఫలములే అట్టి పాపములు. పాపములను కలుగజేయు అట్టి కోరికల నుండి బయటపడుట అత్యంత కష్టకార్యము. భగవద్ధామమున చేరు మార్గమున పురోగమించు భక్తునికి ధనము మగువల ప్రలోభమే గొప్ప అవరోధమై ఉన్నది. భక్తి మార్గమునందలి గొప్ప గొప్ప వారే అట్టి ప్రలోభము బలి అయి ముక్తి మార్గము నుండి వైదొలిగిరి. కాని భక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని చేతనే సహాయము లభించినచో ఆ దేవదేవుని కరుణచే సమస్త కార్యము అత్యంత సులభము కాగలదు. ధనము మగువల సంపర్కములో కలుతనందుట అన్నది ఆశ్చర్యకరమేమియూ కాదు. ప్రతి జీవియు బహుకాలము నుండి అనగా దాదాపు అనంత కాలము నుండి అట్టి విషయముల సాంగత్యమును కలిగి ఉన్నందున అన్య స్వలాభమైన దాని నుండి బయటపడుటకు కొంత సమయము అవసరమగును. కాని ఎవరైనా శ్రీకృష్ణ భగవానుని లీలా కథలను శ్రవణము చేయుటయందు నియుక్తుడైనచో క్రమముగా తన నిజస్థితిని తెలుసుకొనగలడు. అటు పిమ్మట భగవానుని కర్ణచే అతడు కలతల నుండి తనను తాను రక్షించుకొనుటకు తగినంత సామర్థ్యమును పొందగలడు. అంతట కలతను కలిగించు విషయములు క్రమముగా వాటంతట అవియే మనస్సు నుండి దూరము కాగలవు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. మీరు స్క్రీన్ షేర్ ని స్టాప్ చేయండి. హరే కృష్ణ. సో ఇవాల్టి విశేషమైన అంశం భాగవతంలో ఈ శ్లోకంలో భగవంతుడి ఆతృత మనకి కనబడుతుంది అన్నమాట. తన భక్తుని ఏ విధంగా అయితే ఈ ప్రపంచాన్నించి భౌతిక ప్రపంచ భవసాగరాన్ని నుంచి బయటికి తీసుకుని తన ధామానికి ఎగేసుకుని వెళ్ళే ఆతృత మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరిదండి? భగవంతుడిది. పిమ్మటి వారం మనం మన భగవంతుడి నామ సంకీర్తన మీద ఆతృత ఎంతో దాని గురించి చర్చించుకున్నాం. మనకి భగవంతుడి నామ సంకీర్తన చేయడంలో ఆతృత ఎప్పుడు పెరుగుతుందండి? ఎప్పుడైతే మనం వైష్ణవుల సేవ చేస్తామో ఆ వైష్ణవ సేవ వల్ల మనకు వచ్చే కృప ఏంటండి? మనకి రుచి పెరుగుతుంది. వైష్ణవ సిద్ధాంతం ఎవరిదో మైక్ ఆన్ అయి ఉంది, కొంచెం మ్యూట్ చేసి పెట్టండి. అంకమ్మ మాతాజీ మ్యూట్ లో పెట్టుకోండి. హరే కృష్ణ. తో మన ఆతృత ఎప్పుడు పెరుగుతుందండి? భగవంతుడి నామ సంకీర్తనలు చేయడం ఎప్పుడైతే మనం వైష్ణవ సేవ చేస్తామో. పిమ్మటి వారం దాని గురించే మనం విస్తార రూపంలో చర్చించుకున్నాం కూడా. మహత్ సేవయ విప్ర పుణ్యతీర్థ నిషేవనాత్. అలాంటి సేవా సౌభాగ్యం దొరికినప్పుడు వైష్ణవులకి మనం ఏమవుతుందండి? గ్రాడ్యువల్లీ మనం పెరుగుతాం భక్తిలో, మన రుచి పెరుగుతుంది భజన చేయడంలో, మన భక్త సాంగత్యంలో వచ్చే ఆతృత పెరుగుతుందన్నమాట. అలా ఆతృతతో ఎవరైతే భజన చేస్తారో నిత్యంగా రెగ్యులర్గా, అందుకే ఈ శ్లోకంలో స్టార్ట్ అవుతుంది ఏంటండి? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎవరైతే శృణ్వతాం స్వకథ కృష్ణ, శృణ్వతాం అంటే వినడం. ఏంటంటే ఏం వినాలి? స్వకథ కృష్ణ, భగవంతుడి కథ.
మనం 3 అంశాలలో భగవంతుడి గురించి వింటాం. ఒకటి స్వయంగా భగవంతుడి గురించి, ఇంకొకటి భగవంతుడికి శరణాగతులైన శరణాగత వత్సలైన భక్తుల గురించి వింటాం. మూడవది ఆ భగవంతుడికి ఆ భక్తుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే అది భక్తి, వాళ్ళ మధ్యలో ఉన్న భక్తిమయ సేవ గురించి మనం వింటాం. ఈ 3 అంశాల గురించి ఎప్పుడైతే స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన, ఇది ఎంతో పుణ్యమైనదనమాట. ఈ పుణ్యం ఈ ప్రపంచ పుణ్య పాప లాంటిది కాదు. మనం ఏదో మంచి కార్యం చేసామండి, దాన ధర్మాలు చేసాము, పుణ్యం లభిస్తుందండి మనకి. కానీ ఎప్పుడైతే శృణ్వత భగవంతుడి నామ సంకీర్తన చేస్తామో దానివల్ల ఏంటండి ఆ పుణ్యం సాధారణ పుణ్యం కాదు, సుకృతి. అదొక భక్తి ఉన్నత పుణ్యం అన్నమాట. భక్తి ఉన్నత సుకృతి అంటారు దాన్ని. భక్తి ఉన్నత సుకృతి. ఆ సుకృతి పొందిన వారు ఏమవుతుందండి, హృదయంతస్థోయి అభద్రాని విధునోతి సుహృత్ సతాం. భగవంతుడు స్వయంగా ఆ భక్తుడి హృదయంలో ఉన్న కల్మషాలన్నిటినీ దూరం చేస్తాడనమాట. ఇక్కడ మనం ఈ శ్లోకంలో ఏం అబ్జర్వ్ చేస్తామండి, ఎప్పుడైతే ఆతృతతో భక్తుడు భగవంతుడు శరణాగతి ఉంటాడో, ఎలాగ శరణాగతి, శరణాగతుడు అంటే మామూలుగా ఓకే నేను భగవంతుడు నమ్ముతున్నానని చెప్పి తన పనిలో బిజీగా ఉండడం కాదు. నిత్యం భగవంతుడి నామ సంకీర్తనలో ఉండడం మాట. బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ. భక్తుల సాంగత్యంలో ఉంటూ రెగ్యులర్గా ఏం చేస్తాడండి, తుష్యంతి రమంతి, ఎంతో సంతృప్తి పొందుతాడు హృదయపూర్వకంగా. ఎందుకంటే అక్కడ భక్త సాంగత్యంలో ఏమవుతుందండి, ఎవరో వైష్ణవుల నిందలు చేయట్లేదు అక్కడ, దోష నిందలు చర్చించుకోవట్లేదు అక్కడ, ప్రజల్ప చేయట్లేదు అక్కడ. ఏం చేస్తారండి, నామ సంకీర్తన భగవంతుడి గుణకీర్తనలు చర్చించుకుంటున్నారు. అలా చేస్తుంటుంటే హృదయం సంతృప్తంగా అనిపిస్తుంది. అదేవిధంగా రమంతి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి చర్చ అయ్యే చోటకి వెళ్ళే ఆతృత కూడా మీరు పెరుగుతుంది. ఆ విధంగా మన ఆతృత చూపించాలన్నమాట. అలాంటి ఆతృత ఉన్నప్పుడు ఏమవుతుందండి, భగవంతుడు ఏం చేస్తాడండి, ఆయన స్వయంగా వచ్చి ఆ భక్తుడి హృదయంలోని కల్మషాలని నెమ్మదిగా దూరం చేస్తాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మెయిన్ అంశం ఇదండి. భగవంతుడు ఎంత ఆతృత చూపిస్తున్నాడు తన భక్తులని. ఒకసారి చూడండి, చిన్న పిల్లోడు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని కొంచెం సెపరేట్గా ఉండిపోతాడు, అలిగి. అమ్మ చెప్పింది వెండు, నాన్న చెప్పింది వెండు, సైలెంట్గా ఉంటాడు. స్కూల్కి వెళ్ళి వస్తాడు, పెడితే భోజనం తింటాడు, తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు, మళ్ళీ లేచి స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, పడుకుంటాడు. అలా ఒక వారం పాటు వెళ్ళింది అలాగా పరిస్థితి. ఇప్పుడు అమ్మ హృదయం ఎంతో ఆతృతంతో వెయిట్ చేస్తుంది, వీడు ఎప్పుడు పిలుస్తాడా అని కదా. ఎంతో బాధగా ఉంటుంది అమ్మకి, తల్లికి, తండ్రికి కూడా. తండ్రి వ్యక్తం చేయడు, తల్లి వ్యక్తం చేస్తుంది. ఇద్దరికి ఆతృతంగా ఉంటుంది. కానీ ఆ బిడ్డకి ఏంటంటే అలిగి వెనక్కి తిరగడనమాట. అలా ఒక వారం కాదు, ఒక నెల పాటు అయింది. ఒక నెల అయిన తర్వాత తన స్కూల్లో ఉన్నప్పుడు ఆ పిల్లోడు మిగతా పిల్లలు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అర్థం చేసుకుంటాడనమాట. అరే ఈ తల్లిదండ్రులు అలగడం, కోప్పడడం సహజం, నా ఫ్రెండ్కి కూడా అయింది అలాగా, మిగతా ఫ్రెండ్కి కూడా అయింది. కానీ నేనేంటి ఇప్పటిదాకా మాట్లాడకుండా అలా ఉంటున్నాను, వాడు చూడు వాళ్ళ అమ్మ వచ్చింది, దింపింది, వాడిని వెళ్ళింది, నేనేంది అలిగి ఉంటున్నాను అని బాధపడతాడు. బాధపడి ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే తల్లి తిరిగి వెళ్ళాలనుకుంటాడు, కానీ వెళ్ళలేడు. ఎందుకంటే మొహమాటం, అహంకారం వల్ల అరే నేనెందుకు తగ్గాలి, అమ్మ తగ్గాలి కదా అనే ఆలోచనతో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాడు ఆ పిల్లోడు. కొంతసేపు అయిన తర్వాత అరే తల్లే కదా, ఆవిడ ముందు తగ్గడం వల్ల ప్రాబ్లం ఏంటి అని ఒక్కసారి అమ్మ అని పిలుస్తాడు. ఎప్పటి నుంచో ఆతృతంగా, ఒక నెల పాటు ఆతృతంగా వెయిట్ చేస్తున్నా, హరే కృష్ణ,
ఇక్కడ మా వీడియో యా ఇక్కడ కరెంట్ పోయింది, కొంతసేపు అయిన తర్వాత మనం వీడియో ఆన్ చేద్దాం. హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఆ తల్లి ఎంతో ఆతృతంతో వినడానికి తన మాట, అంటే తన కొడుకు నుంచి తన పేరును వినడం కోసం ఆతృతంగా వెయిట్ చేశారు. వాడు అమ్మ అనగానే ఎంతో ప్రేమతో ఆప్యాయంతో తల్లి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఇదండి భగవంతుడికి మన మీద చూపించే ఆతృత. ఆయన కూడా ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తాడు. మన జన్మలు, ఆయన జన్మలు కాదండి, మన జన్మలు. ఎప్పుడైతే మనం భగవంతుని విరహంలో భగవంతుని తిరస్కరించి ఈ ప్రపంచానికి వచ్చామో అప్పుడు మన ఆతృత భగవంతుడి మీద లేదు. ఎవరి మీద ఉందండి ఆతృత? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందం మీద ఆతృత పెరిగింది. భగవంతుడు విరహంలో భగవంతుణ్ణి వదిలేసి ఈ భౌతిక సుఖం గురించి మనం ఆతృతంతో ఉన్నాం అన్నమాట. ఆతృత ఏం చేసామంటే ఎన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో పాపకర్మల్లో మనం బంధనంలో ఉన్నాం అనమాట. అలా ఉండి ఒక జన్మ కాదు ఎన్నో జన్మల ఎత్తు తిరుగుతున్న భగవంతుడు మాత్రం మనం వదలలేదు. పరమాత్మ రూపంలో మన హృదయంలో ఎప్పుడూ మనతో పాటు వచ్చేవాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత నలుగురు పాడెక్కించి తీసుకెళ్తారు శ్మశానం దాకా. కానీ శ్మశానంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నలుగురు చిత మీద పెట్టి మండ అంటించిన తర్వాత ఆ నలుగురు కూడా తిరిగి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తితో ఎవరెళ్ళి వెళ్ళేది? ఆ వ్యక్తితో ఆ దహనం అయిన తర్వాత ఆత్మతో వెళ్ళేది ఎవరండి? పరమాత్ముడు ఒక్కడే. మనతో ఈ ప్రపంచానికి వచ్చింది పరమాత్ముడు. మనతో ప్రతి జన్మలో తోడుగా ఉంటూ వెనకాతలే ఉంటూ వేచి చూస్తున్న ఎవరండి? ఈ భగవంతుడే. ఈ భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు తన ఆతృతని చూపిస్తాడనమాట. భగవంతుడు తన ఆతృతను చూపిస్తాడనమాట. ఒక కథనం ఉందండి, దాని గురించి మనం కొంచెం చర్చించుకుందాం. ఒక రాజుకి 4 భార్యలు. ఎంతో స్నేహంతో ప్రేమతో తన సమయాన్నంతా దారపోసి తన 4వ భార్యకి ఇచ్చాడండి. ఎవరండి ఆ 4వ భార్య? ఆ 4వ భార్యకి ఎంతో ప్రేమని, సమయాన్ని, అన్నిటినీ అందించాడు. ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా 4వ భార్యకి తను మొత్తం లైఫ్నిచ్చి హెల్ప్ చేసుకునేవాడు అనమాట. ఎంతో కష్టపడేవాడు ఆ 4వ భార్యని సంతృప్తిగా ఉంచడం కోసం. అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే మొత్తం సమయం అంతా వదిలేసి దాని గురించే ఆలోచించేవాడు, ఆ 4వ భార్య గురించి. అలా ఆయనకు ఇంకో 3వ భార్య ఉండేది. ఆ 3వ భార్యని ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు తన ఒళ్ళోకి వెళ్ళి పడుకునేవాడు, ఆవిడ ఓదార్చేది. ఎప్పుడైనా సుఖంగా ఉన్నప్పుడు ఏం చేసేవాడండి ఆయన? ఆవిడతో పాటు ఆనందాన్ని పంచుకునేవాడు. అలా ఆయనకు ఇంకో భార్య ఉంది, 2వ భార్య. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు చీర కట్టినా ఏదో పేరంటానికి వెళ్ళినట్టు కట్టుకుంటుంది చీర. నార్మల్గా ఏం కట్టుకోదు. ముస్తాబ్ అవుతుంది, మేకప్ వేసుకుంటుంది, వయ్యారంగా నడుస్తుంది.
ఆ ఆ మూడో భార్య, సారీ, ఆ రెండవ భార్య, ఆ రెండవ భార్య ఎంతో ఆతృతతో, ఎంతో కష్టపడి ఆ పెళ్లి సంబంధం పెట్టుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో ఆవిడేం చేసేది, ఎప్పుడైనా ఆ రాజుగారు ఎక్కడికైనా వెళ్ళాలి ఒక రాజ్యానికి, ఇంకో రాజుని కలవడానికి, ఈ భార్య వెంటేసుకుని వెళ్ళేవాడు అనమాట ఈ భార్యని, రెండో భార్యని. ఆవిడ ఆ సౌందర్యాన్ని చూసి అందరూ, ఓహో ఇంత అద్భుతమా, వీడికి ఇలాంటి భార్య, ఇలాంటి రాణి వీడికి అని ఎంతోమంది అసూయ పడేవారు చూసి. అలాగే ఆయనకు ఇంకో భార్య ఉండేది, నాలుగో భార్య. ఆవిడకి ఎప్పుడు సమయం ఇచ్చేవాడే కాదు వీడు. ఈ రాజు ఎప్పుడు సమయం ఇవ్వలేదు ఆయన ఆవిడకి. కానీ ఆవిడ మాత్రం ఎంతో ప్రేమతో అన్నీ చేసి పెట్టేది. ఆవిడకి తెలుసు ఈ రాజుకి ఏం నచ్చుతాయి, ఏవి నచ్చవు, ఏ విషయం వింటే కోపడతాడు, ఏ విషయం వింటే ఆనందపడతాడు. తన మనస్తత్వం గురించి తెలుసు, తనకున్న లోపాల గురించి తెలుసు, అన్నీ తెలుసు అన్నమాట ఈ భార్యకి. ఎప్పుడు తోడుగా ఉండేది కానీ కనపడేది కాదు ఎదురుగుండా. తోడుగా ఉండేది కానీ ఎదురుగుండా కనపడేది కాదు. ఈయన కూడా ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఇలాగ తన జీవితాన్ని ఎంతో ప్రేమని ఇలాగ ఆస్వాదిస్తూ, ప్రేమను పంచుతూ తన నలుగురు భార్యల మధ్యన జీవించసాగాడు. వయసు మీరి పెద్ద వయసుకు వచ్చిన తర్వాత మృత్యు గడియకి చేరుకున్నాడు ఆ రాజు. చేరుకున్నప్పుడు ఆయన వెంటనే ఆయనకి భయం పుట్టిందనమాట. ఇప్పుడు దాకా నాతో తోడున్న ఈ నలుగురు భార్యలు ఇప్పుడు నాతో ఎవరు తోడొస్తారు, ఒకవేళ నేను మృత్యుని పొందితే ఎవరు నాతో వచ్చేది అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆ రాజు వెళ్ళి మొదట తన సమయాన్ని ఎవరికి ఇచ్చారండి, నాలుగో భార్యకి ఇచ్చాడు అనమాట. ఎందుకంటే మొత్తం టైం ఆవిడకి ఇచ్చాడు కాబట్టి న్యాచురల్లీ మొదట తన మనసులో వచ్చిన ఆలోచన ఎవరితండి, ఆ నాలుగో భార్యతో షేర్ చేసుకున్నాడు. నీలాగా మృత్యు గడియలను నాకు మృత్యు వస్తుంది, ఇప్పుడు ఎంతో కాలం ఉండకపోవచ్చు, కాలం గడిచింది, నాతో పాటు నువ్వు వస్తావా అని అడిగాడు. అది విన్న రాణి ఎంతో బాధపడింది, తన అసహాయత్వాన్ని చూపించింది. చూడండి, మీరు నాకు ఎంతో పోషణ ఇచ్చి ఎంతో కష్టపడి నన్ను దరి చేర్చుకుని ఎన్నో సేవలు అందించారు, కానీ కాలం ప్రకారం నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను, మీకు అలాంటి తోడు ఇవ్వలేను, క్షమించండి అని ఒక పక్కనున్న మంచం పట్టిందనమాట ఆవిడ. అది చూసిన రాజు, అరే ఇదేంటి, ఎంతో పోషణ ఇచ్చానే, తన శక్తి సామర్థ్యం ఎంత దారిపోసానే దీనికోసం, ఎప్పుడు అనారోగ్యం వచ్చినా పట్టించుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటి, ఎంత ట్రై చేస్తున్నా ఈవిడ ఆ మంచి నుంచి బయటకు పడట్లేదు, నాకు సహకరించదు అంటుంది, అయ్యో అని బాధపడ్డాడు. తర్వాత కొంచెం నిరాశ చెందాడు అనమాట. అరే ఇంత సమయం ఇచ్చినా ఆవిడ రాలేదు నాతో పాటు అని మూడో భార్య దగ్గరికి వెళ్ళాడు. ఎవరండి మూడో భార్య? వింటున్నారు కదా అందరూ? అందుకని నా వీడియో ఆఫ్ ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ లేక. వింటున్నారా? మూడో భార్య ఎవరండి? హరే కృష్ణ. కొంచెం అన్ని విధాలా అతనికి తోడు నీడగా ఉండే భార్య ప్రభుజీ. మూడో భార్య సుఖ దుఃఖాల్లో తోడుండేది అనమాట. దుఃఖం వచ్చినప్పుడు ఓదార్చేది, సుఖం వచ్చినప్పుడు ఆనందం పంచుకునేది అనమాట. అలాంటిది. సో ఇప్పుడు వెళ్ళాడు అనమాట, రాజు వెళ్ళి అడిగాడు, దిగో నాకు ఇప్పుడు అల్టిమేట్ దుఃఖం ఇప్పుడు ఇది, దీని తర్వాత శాశ్వత దుఃఖం ఇది, మరణం, ఇప్పుడు నాకు తోడుంటావా అని అడిగాడు. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టి ఓదారుస్తావా అంటే ఆవిడ ఏడుస్తూ ఏడుస్తూ ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, ఒళ్ళో తలపెట్టి రాజుది ఓదారుస్తూ, నువ్వు మరణించేదాకా నేను ఓదారుస్తాను, కానీ మరణించిన తర్వాత నీతో పాటు రావడం కష్టం, క్షమించమని ఏడుస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి.
ఇంకా నిరాశ చెందాడు రాజు. అలా రాజు వెళ్ళి ఎవరిని అడుగుతాడండి? తన మూడో భార్యను అడుగుతాడు. ఎవరినైతే ముస్తాబై తనతో పాటు ఎంతో గర్వంగా చూపించుకునేవాడు నా రాణి అని. అంత సౌందర్యవతి అనమాట. ఎంతో ఆర్భాటంగా ఉండేది ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే రాజుకి ఇలా మంచం పట్టాడో ఆవిడ వచ్చిందనమాట. జనరల్ ఎవరైనా మంచం పడినప్పుడు ఎలా వెళ్తారండి? కొంచెం నార్మల్ వస్త్రాలు వేసుకుని సింపుల్ చీర కట్టుకుని వెళ్ళి ఓదారుస్తూ మాట్లాడతారు. ఎవరైనా చూసారా మీరు? మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఎవరో వచ్చి ముస్తాబై మేకప్ చేసుకుని వచ్చి మరి మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్తారు ఎవరైనా? చెప్పరు కదా. కానీ ఈ రెండవ భార్య ఏం చేసిందండి? ఈ మృత్యుగడికి దగ్గరగా ఉన్న ఈ రాజుని కలవడానికి వచ్చినప్పుడు కూడా ముస్తాబై వచ్చిందనమాట. ముస్తాబై మొత్తం ఒక పేపర్ తీసుకొచ్చింది. పేపర్ తీసుకొచ్చి రాజుకు చూపించింది. ఇప్పుడు మీ కాలం చెల్లబోతుంది కాబట్టి మీరు వెంటనే నన్ను ఇంకోళ్ళకి అప్పగించండి. ఎందుకంటే నేను షికార్లకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, దానికి డబ్బు కావాలి, అవసరం. నేను పార్టీలకి వెళ్ళాలి, ఎవరితో వెళ్తాను? ఈ ప్రశ్నలన్నిటికీ తెచ్చుకుని పేపర్లో తీసుకొచ్చి అడిగిందనమాట, నన్ను ఇంకోళ్ళకి అప్పగించమని. అది విన్న రాజు ఆల్రెడీ మృత్యు శయనం మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఆయనకు హృదయానికి చాలా గట్టిగా తగిలింది అది, ఈ మాట విని. అరే, నిన్నే ప్రతి చోట తీసుకెళ్ళి చూపించుకునేవాడిని, నా రాణి నా రాణి అని. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే ఏం చేయనండి, నా స్వభావం అలాంటిది. మీతో పాటు ఉన్నాను ఇప్పుడు, మీతో పాటు ఉన్నాను. ఎందుకంటే అలాంటి అవకాశం దొరికింది షికారులకు వెళ్ళి చూపించుకోవడానికి నా సౌందర్యాన్ని. ఇప్పుడు మీరు చూపించలేరు, ఇంకోళ్ళకి అప్పగించండి అని. ఎంతో బాధపడుతూ ఇప్పుడు నేను ఒంటరిగానే వెళ్ళిపోవాలా, నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు వెంటనే పక్క నుంచి ఒక చెయ్యి వచ్చి తన భుజం మీద తట్టిందనమాట. ఎవరండి ఆవిడ? మొదటి భార్య. ఏమయ్యా స్వామి, ఎందుకు అలా బాధపడుతున్నావు? నేనున్నానుగా నీతో, నేనున్నాను కదా నీతో. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేను స్వయంగా ఉండి చూసుకుంటాను. అప్పుడు రాజు బాధపడితే, అయ్యో నీకు సమయం ఇవ్వలేదు, నీ మొత్తం సర్వస్వం నాకు అర్పించుకున్నావు, కానీ నేను మాత్రం నీకేమీ చేయలేకపోయాను. బాధపడ్డాడు. అలా బాధపడదు, ఎందుకంటే ఇది నా కర్తవ్యం. ఎప్పుడైతే నీ భార్య కింద నేను సేవని సంకల్పం తీసుకున్నాను, ఈ శపథం చేశాను, అప్పటి నుంచి నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, ఎప్పుడు వదలను. నువ్వు మరణం తర్వాత కూడా నీతో పాటు నేను వస్తాను అని నమ్మకాన్ని ఇచ్చిందనమాట రాజుకి. ఎవరండి? మొదటి భార్య. మన జీవితంలో కూడా ఈ 4 భార్యలు ఉన్నారు మనందరి జీవితంలో. ఆ 4వ భార్య ఎవరండి? మన శరీరం. చిన్నప్పటి నుంచి రోజు వితౌట్ ఫెయిల్ మనం తింటాం, ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం. నిద్రిస్తాం ఈ శరీరాన్ని మెయింటెనెన్స్ కోసం. అన్ని రకాల మేకప్లు, ట్రీట్మెంట్లు అన్నీ ఇస్తాం అన్నమాట ఈ శరీరానికి. కానీ కాలక్రమాన మృత్యు సమయంలో ఏం చేస్తుందండి? ఒక్కొక్క అంగం చెప్తుంది, అమ్మో, నడుం చెప్తుంది, ఇంక నేను సహకరించను. మోకాలు చెప్తాయి, ఇంక నేను సహకరించలేను. ఒక్కొక్కటి పడడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. పళ్ళు రాలిపోతాయి, కనపడవు, వినపడదు. ఈ విధంగా ప్రతి ఒక్క అంగం ఏం చేస్తుందంటే నెమ్మదిగా వెనక్కి జారుకుంటుంది. తన అసహాయత్వాన్ని నిరూపిస్తుంది శరీరం ఒక సమయం తర్వాత. ఇప్పుడు బాగానే ఉంటారు ప్రభు, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా ప్రభు, మీరేంటి మాట్లాడుతున్నారు అలాగా అనొచ్చు మీరు. కానీ ఎప్పుడైతే శరీరం సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో ఇంకెళ్ళొస్తానంటది, ఇంకా
వెళ్ళొస్తాను కాదు, వెళ్తానంటది. వెళ్ళి రావడం అంటే అనారోగ్యం. ఎప్పుడైతే వెళ్తానంటది కొంత సమయం తర్వాత వెళ్తానని, అప్పుడు మనం ఏమీ చేయలేం, నిస్సహాయత్వంలో ఉంటాం అనమాట. ఆ రాజుకి మనకు కూడా ఆ మూడో భార్య ఉంది. ఎవరండి వాళ్ళు? మన బంధుమిత్రులు అనమాట. ఎప్పుడైనా మనకి దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఓదారుస్తారు. ఏమమ్మా బాధపడకమ్మా, అవుతాయి అలాగే జీవితంలో, కొంచెం వెళ్ళిపోవాలి. కష్టంలో అనుకో సహకరిస్తారు ఒక లెవెల్ దాకా. తర్వాత అంటారు నేను కొంచెం దాటించుకో, సమయం వస్తుంది అప్పుడు బాగుంటుంది. ఆనందం వచ్చినప్పుడు మంచి కార్యక్రమంలో అందరూ పిలుస్తారు, అందరూ సెల్ఫీలు తీసుకుంటారు, గ్రూపీలు తీసుకుంటారు, భోజనాలు చేస్తారు, కీర్తనలు చేసుకుంటారు, లేకపోతే పార్టీలు చేసుకుంటారు, అన్నీ చేసుకుని వెళ్తారు. సుఖం దుఃఖం అన్నప్పుడు బంధుమిత్రులు సహకరిస్తారు. కానీ మృత్యు సమయంలో వాళ్ళు కూడా పక్క నుంచి ఓదారుస్తారు అంతే. తర్వాత మనతో పాటు రారు. ప్రతి ఒక్కరూ తమ జీవనంలో ఏకాకి ప్రయాణం అన్నమాట, ప్రతి ఒక్కరిది. అలాగే ఇక్కడ రెండవ భార్య ఎవరైతే ఎంతో వయ్యారంగా అలంకరించుకొని తీసుకెళ్లేవాడు తనతో పాటు రాజు. ఎవరండి మన జీవితంలో? మనం సంపాదించిన ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్ట, డబ్బు, ఈ డబ్బు సంపాదన అంతటికి చూపించుకుంటాం అనమాట. ఇదిగో చూడండి నాదిగా నేను లక్షాధిపతిని, అతి కరోడుపతిని. అలా మనం ప్రపంచాన్ని చాటుకుంటాం. చూడండి నా దగ్గర ఎంత స్టేటస్ ఉంది, నా దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత ప్రాపర్టీ ఉంది, ఇది ఉంది, అది ఉందని. కానీ మృత్యు సమయంలో ఏమవుతుందండి? వచ్చేస్తారు పిల్లలు విల్లు పట్టుకొని, రాయించండి విల్లు. ఇప్పుడు ఈ సంపద అంతా ఎవరికి వెళ్తుంది? ఈ కారు అందరు ఎవరికి వెళ్తుంది? అవన్నీ రాయించేసుకుంటారు. ఏది మనతో పాటు రాదు. సంపాదించిన ఒక్కటి కూడా మనతో రాదనమాట. అది మీరు పుణ్యకర్మానికి యూజ్ చేశారనుకోండి, అందులో వచ్చే పుణ్యఫలం మీతో రావచ్చు, కానీ ఆ డబ్బు మాత్రం రాదు. అందుకే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తారో అప్పుడు ఏమవుతుందండి? ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ లాగా అనమాట. మన నార్మల్ డబ్బును మనం తీసుకెళ్ళాం మృత్యు తర్వాత, కానీ అదే డబ్బును మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన ధర్మాల ద్వారా ఆ పుణ్య ఫలాన్ని మనతో పాటు తీసుకెళ్ళచ్చు. మనం అమెరికాకి వెళ్ళాలంటే డాలర్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఎక్స్చేంజ్ అనమాట, ఆధ్యాత్మిక ఎక్స్చేంజ్ అనమాట. పారా ఎక్స్చేంజ్. పర అంటే ఆధ్యాత్మిక జగత్తు. పర ఎక్స్చేంజ్ చేయడం వల్లే మన సంపాదించిన ధనం, భూములు, అవన్నీ మనతో పాటు ఆ ఫలాన్ని మనం తీసుకెళ్ళచ్చు అనమాట. లేకపోతే యాక్చువల్ తీసుకెళ్ళాం, ఏది తీసుకెళ్ళాం. సంపాదించిన ప్రతి ఒక్కటి వీళ్ళ ద్వారా ఏమవుతుందండి? మిగతా వాళ్ళకి అప్పగిస్తాం. అది ఉంటుంది, కానీ మనం ఉండవు దాంతో సంబంధం పెట్టుకోవడానికి మరణం తర్వాత. కానీ మొదటి భార్య ఎవరండి మన జీవితంలో? మన హృదయంలో ఉన్న పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు ఆలోచించే ప్రతి విషయం గురించి నోట్ చేసుకుని పెట్టుకుంటాడు. మీరు అనుభవించే ప్రతి ఒక ఫీలింగ్ని ఆయన గమనిస్తాడనమాట. అవన్నీ పెట్టుకుని మీకు ఏ విధంగా సహకరించాలో ఆలోచిస్తాడు ఆ భగవంతుడు. అదండి భగవంతుడి ఆతృత మన మీద. అందుకే ఇక్కడ చెప్పారు, ఎవరైతే నియమపూర్వకంగా శ్రద్ధతో ప్రేమతో భగవత్ నామ సంకీర్తన, భగవంతుని గుణకీర్తనలు వింటారో కీర్తిస్తారో వాళ్ళకి భగవంతుడు స్వయంగా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడి నామకీర్తనలు, భగవంతుల్లో భేదం ఏమీ లేదు. ఎప్పుడు భగవంతుడి మన పేర్లోనూ మనలోనూ తేడా ఉంటుంది కదా, భిన్నం అది. కొంతమందికి పేరు కమల లోచనం అని ఉంటుంది,
కానీ వాళ్ళకి కళ్ళు ఉండకపోవచ్చు. పేరులోనూ వ్యక్తిలోనూ భేదం ఉండొచ్చు, కానీ భగవంతుడి పేరులోనూ భగవంతుడిలోనూ ఎలాంటి భేదము లేదు. ఇలాంటి భేదం లేదు. అలాంటి భగవంతుడు నామ సంకీర్తన చేయడం వల్ల ఏమవుతుందంటే మనం భగవంతుడి సాంగత్యంలో ఉంటున్నాం. భగవంతుడు ఎంతో ఆనందపడతాడు అలాంటి భక్తుని చూసి. అరే, ఎన్నో జన్మల తర్వాత నా పేరు ప్రేమతో తీసుకుంటున్నాం. భగవంతుడు ఆనందపడి ఏం చేస్తాడండి, ఆ భక్తుడిని ఆతృతంతో ఈ ఇహలోకా నుంచి పరలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని తయారు చేస్తాడనమాట. అందుకే శ్రీకృష్ణ నామంలో అంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం గమనించాలి. శిక్షాష్టకంలో, చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో 2వ శ్లోకం ఏంటంటే అది చేదోదర్పణ మార్జనం బహుమహాదావాగ్నిర్వాపనం శ్రయ్యా కైరవ చంద్రకావతనం విద్యావధు జీవనం ఆనందాంబుది వరదనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన. నామకారి బహుద నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశమిహా జనినానురాగ. చైతన్య మహాప్రభు అంటాడనమాట, కృష్ణుడా, నువ్వు ఎంతో కరుణతో నీ శక్తినంతటిని, ఈ సృష్టిని ఏ శక్తితో నువ్వు సృష్టించావో ఈ ప్రపంచాన్ని, ఆ మొత్తం శక్తిని, ఈ ఆధ్యాత్మిక జగత్తుని ఏ విధంగా నువ్వు లీలల ద్వారా రచిస్తున్నావో ఆ శక్తిని, ఆ మొత్తం శక్తులన్నిటినీ ఒక నామంలో నువ్వు ఇమిడ్చి పెట్టావు. అది నీ కరుణ, మా మీద చూపించే కరుణ. అలాంటి కరుణతో ఏం చేస్తావు, ఒక్క నామంలో కృష్ణ అనే పేరులో మొత్తం శక్తి అంతా ఉంది. ఈ ప్రపంచాన్ని వెళ్ళే శక్తి అంతా ఉంది. ఆ శక్తిని ఇమర్చి ఏం చేస్తున్నామండి, ఏం చేస్తారు మీరు? ప్రతి భక్తుడికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. ఆ నామస్మరణం ద్వారా ఆ శక్తిని పొందే అవకాశాన్ని ఇస్తున్నాం. కానీ మా దురదృష్టం, ఆ నామం మీద ఎలాంటి రుచి లేదు అని చైతన్య మహాప్రభు వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఆ రుచి ఎలా పెరుగుతుందండి? మహత్ సేవ ద్వారా. ఎప్పుడైతే మన భగవత్ భక్తులకు సేవ చేస్తామో ఆ రుచి వస్తుంది. అలా రుచి వచ్చిన తర్వాత ఏమవుతుందండి, భగవంతుడే ఎంతో ఆతృతంతో భక్తులని ముందుకు తీసుకువెళ్తాడు. ఒక మన వైష్ణవ ఆచార్యుల్లో బిల్వ మంగళ ఠాకూర్ అని ఒక వైష్ణవుడు ఉండేవాడు అనమాట. ఎంతో సిద్ధి పొందిన వైష్ణవుడు అనమాట. ఎంతో ఉత్తమ భక్తితో కృష్ణ గుణకీర్తనలు చేసేవాడు ఆయన, బిల్వ మంగళ ఠాకూర్ అని. ఆ బిల్వ మంగళ ఠాకూరు తన జీవితంలో చేసిన ప్రయాణం, భక్త ప్రయాణం ఎంతో స్ఫూర్తినిచ్చే కథ అనమాట, లీల. దాని గురించి మనం కొంచెం చర్చించుకుందాం ఇక్కడ. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ తాత్పర్యంలో ఎన్నో విషయాల గురించి సంబోధిస్తున్నారనమాట. అందులో ఒక విషయం ఏంటంటే అది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే మనం ఈ ప్రపంచానికి వచ్చాం కదా. ఎందుకు వచ్చామండి? ఎందుకంటే భగవంతుడితో మనకి పడలేదు, అందుకే ఈ ప్రపంచానికి వచ్చాం. ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏమైందంటే అహంకారం అనేది మన జీవితాన్ని అంతటినీ పట్టుకొని అందులో ఏం చేస్తుంది, మన మనసు ద్వారా బుద్ధి ద్వారా ఎన్నో పాపకర్మల్లో మనం బంధనం అయిపోయి ఉన్నాం అనమాట. తద్వారా ఎన్నో జన్మలు ఎత్తాం. ఒక జన్మ ఎత్తిన తర్వాత అందులో మన పాపకర్మని అనుభవిస్తున్నాం అనమాట. ఆ జన్మలో చేసే కార్యాల వల్ల మీ పుణ్యమో పాపమో వస్తాయన్నమాట మీకు జీవితంలో. ఈ కర్మచక్రం చాలా విశేషమైనదన్నమాట. సాధారణంగా ఎవరు దాన్ని అర్థం చేసుకోలేరు కర్మచక్రాన్ని. ఒక్క మనిషి జీవితంలోనే మీరు పుణ్యం కానీ పాపం కానీ చేసే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మీ సంకల్పం తీసుకోవచ్చు అక్కడ, పుణ్యం చేయాలా పాపం చేయాలనేది. ఒకవేళ పాపకర్మ చేస్తే ఏమవుతుందండి, దాని ఫలితంగా మనకి ఎన్నో జంతు జీవరాశిలోకి ప్రవేశించాల్సి వస్తుంది. అందులో ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాం. అనుభవించిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారనమాట. ఒక వ్యక్తి పాపకర్మ చేసి జంతు జీవితంలో వచ్చిన తర్వాత ఎన్నో జన్మల దాకా జంతు జీవితంలో తిరుగుతూ ఉంటాడు. తిరిగి మళ్ళీ వెనక్కి ఒక
ఆ, ఒక మనిషి జీవితంలోకి వస్తాడు. ఒకవేళ మీరు పుణ్యకర్మ చేశారనుకోండి, ఏమవుతుందండి, పుణ్య ఫలితాన్ని అనుభవించడం కోసం స్వర్గానికి వెళ్తారు. అక్కడ కూడా అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి మనిషి మానవ జీవితంలోకి వస్తారు, మానవ శరీరంలోకి వస్తారనమాట. కానీ పుణ్యం పాపం అనేది ఈ జన్మ చక్రలోనే పెట్టి ఉంటుంది మిమ్మల్ని. ఇహలోక నుంచి పరలోకానికి తీసుకువెళ్ళదు. పుణ్యమైనా పాపమైనా రెండూ కర్మబంధనలే. పుణ్యకర్మైనా పాపకర్మైనా రెండూ బంధనలే. ఒకటి ఇనుప సంకెళ్ళు, ఇంకోటేమో బంగారు సంకెళ్ళు, అంతే తేడా. అర్థమవుతుందా మీకు? మీరు ఒక జైల్లో ఉన్నారండి, ఒక మినిస్టర్ని జైల్లో పెట్టినప్పుడు ఫస్ట్ క్లాస్ జైల్ ప్రిజన్లో పెడతారనమాట. కానీ నార్మల్ ప్రిజనర్ని ఎక్కడ పెడతారండి? ఒక నార్మల్ ఒక 10 మంది ఉంటారు ఆ జైల్లో, కలిసి ఉంటారు. ఈ రెండు జైల్లో ఉండడమే కదండి, బయట సహజంగా తిరగట్లేదు. ఆ విధంగా స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న రెండు బంధనాలే. పుణ్య పాపం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు యాక్చువల్లీ. మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే చూస్తారా, జైంట్ వీల్ కొంతమంది కింద ఉంటారు, కొంతమంది పైన ఉంటారు. ఆ పైన ఉన్నవారు కొంచెం కిందకి వస్తారు, కింద ఉన్నవారు పైకి వెళ్తారు. అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలచక్రంలో మన జన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. దాని నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి. అప్పుడే వాడు వైష్ణవుడు అవుతాడు, భక్తుడు అవుతాడు. అలాంటి భక్తుడు ఏం చేస్తాడు? భక్త సాంగత్యంలో భగవంతుడి నామ సంకీర్తన చేస్తారు. అది పుణ్యం కూడా కాదు, పాపం కూడా కాదు, అది సుకృతి. అది ఒక భక్తి సుకృతి. ఆ సుకృతి వల్ల ఏమవుతుందండి, భగవత్ వైకుంఠానికి చేరుకోగలరు. వైకుంఠం అనేది నరకం స్వర్గం నుంచి అతీతమైనది. ఈ స్వర్గ నరకాలతో పని లేనిదండి వైకుంఠం. యద్గత్వనా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలో కృష్ణుడు అంటారు అనమాట. ఎప్పుడైతే నా ధామానికి చేరుకుంటాడో అలాంటి భక్తుడు మళ్ళీ ఎప్పటికీ ప్రపంచానికి రాడు. ఈ ప్రపంచానికి రాడు అలాంటి భక్తుడు. అందుకే భగవంతుడు చాలా విచారించి మరీ తీసుకెళ్తాడు, ఏ భక్తుని తీసుకెళ్లాలనేది ఆలోచించి. పాప పుణ్యకర్మల్లో మనం ఉండిపోతే భగవద్ధామానికి చేరుకోలేం. భగవద్ధామానికి చేరుకోవాలంటే మనం సుకృతి, భక్తి ఉన్నత సుకృతి చెయ్యాలన్నమాట. భక్తితో కూడిన పుణ్యాలు చెయ్యాలి. అదేంటండి? శృణ్వతాం స్వత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోయభద్రాని విధనోతి సరస్సతాం. కానీ పాపం అలాంటి భక్తుడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో వైకుంఠానికి చేరడానికి, గోలోక బృందావనానికి చేరడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడు, అప్పుడు ఏమవుతుందండి, తన ఎన్నో జన్మల దాకా తన భుజం మీద పెట్టుకున్న పాప పుణ్యకర్మలు అలాగే ఉంటాయి. వాటన్నిటిని స్వయంగా కృష్ణుడు ఏం చేస్తాడండి? తొలగిస్తాడు నెమ్మదిగా. దీన్ని ఉద్దేశించే ఈ బిల్వమంగళ ఠాకూరి కథ గురించి కొంచెం చర్చించుకుందాం. సంక్షిప్తంగా చర్చించుకుందాం, కానీ ఇందులో ఎన్నో శిక్షణ మనం పొందే ఉంటాయన్నమాట. బిల్వమంగళ ఠాకూరు కృష్ణుడిని వర్ణించి ఎన్నో రచనలు రాశాడనమాట. స్వయంగా కృష్ణుడే వచ్చి ఆ బిల్వమంగళ ఠాకూరు చెయ్యి పట్టుకుని మరీ లీలలు చేసేవాడు. తన పూర్వజన్మ అంటే అదే జన్మలో పూర్వంగా అంటే తన మొదటి సమయంలో ఈ బిల్వమంగళ ఠాకూర్కి ధనం సుందరిం అనే రెండు చెడు అలవాట్లు ఎక్కువ ఉండేవి. ధనార్జిత, ధనం సంపాదించడం ప్రాబ్లం లేదు, కానీ అది ఒక అత్యాశ కింద మారిందనుకోండి, మనం మన పరివారాన్ని వదిలేస్తాం. ఈ ధనం మీద ఉన్న మోహంతో ఎంతో మంది తమ పరివారాన్ని, సమాజాన్ని తిరస్కరించారు, ఖండించారు, మోసం చేశారు తన అర్జితన కోసం. దీనికోసం ఎన్నో యుద్ధాలు కూడా అయినాయి. అదేవిధంగా సుందరి, మీరు అనొచ్చు, ప్రభుజీ మేము స్త్రీలం, మాకు స్త్రీల మీద ఆకర్షణ ఏముంటుందని. ఇది పుల్లింగం మీద ఉండొచ్చు. పురుష మీద ఆసక్తి ఒక స్త్రీకి ఎలా ఉంటుందో అదేవిధంగా స్త్రీ మీద ఆసక్తి ఒక పురుషుడికి ఉంటుంది. ఇలాంటి ఆసక్తి అనేది కూడా ఒక పెద్ద లోటు లాంటిది, ఒక పెద్ద భారం లాంటిది.
ఎన్నో జన్మల నుంచి మనం అనుభవిస్తున్నాం ఈ రెండిటిని, ధనాన్ని సుందరిని. అందుకే చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో ఏం చెప్తాడండి? నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిర్ అహేతుకి త్వయి. ఎన్నో జన్మల నుంచి మనం అనుభవిస్తుంది ఏంటండి? ధనము, జనము, సుందరి, ఈ మూడటండి. కనక, కామిని, ప్రతిష్ట. కనక అంటే బంగారం, డబ్బు, డబ్బు అతి ఆశ. దాని మీద ఉన్న ఆసక్తి ఎవరి మీద ఉండదు. చూడండి, ఎంతో మంది ఈ ఆసక్తి ద్వారా ఎన్నో పాప కర్మలు చేశారు. పాపాన్ని మూట కట్టుకున్నారు వాళ్ళు ధన ఆర్జన కోసం. ధర్మంగా సంపాదించడం వేరు, కానీ ధనం మీద అత్యాశ ఉన్నప్పుడు ఆ ధర్మం వైపు చేరుకుంటారు ప్రతి ఒక్కరు. అలా అత్యాశతో సంపాదించిన ధనం ఏం చేస్తుందండి? ఒక వ్యక్తిని పాపం వైపు తీసుకెళ్తుంది అనమాట. పాప కర్మ చేసే వైపు మళ్ళిస్తుంది తన మనస్సుని. చూడండి, మీ జోబులో డబ్బు లేనప్పుడు ఎలాంటి దురాలోచన రాదు. ఎప్పుడైతే నిండుగా డబ్బు ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అదండి డబ్బుకున్న ఒక చెడు. డబ్బు సంపాదించిన ప్రాబ్లం లేదు, కానీ డబ్బుని విచ్చలుడిగా ఖర్చు పెట్టి అధర్మ పాప కర్మలు చేయడం అది మంచిది కాదు. అందుకే ఎప్పుడైతే డబ్బును సంపాదిస్తారో ఆ సంపాదనని శుద్ధీకరణ చేయడం కోసం దానం చెయ్యాలి. దానం చేయడం వల్ల ఏమవుతుందండి? ఆ పాప ప్రవృత్తి నుంచి మీరు బయటపడతారు. ఆ ధనంతో పాటు ఏమొస్తుందండి? మీకు పాప ప్రవృత్తి కూడా వస్తుంది. ఏదో తప్పు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది అనమాట. ఆ ఆలోచన నుంచి బయటపడాలంటే ఆ ధనంలో కొంత భాగాన్ని మీరు దానం చెయ్యాలి. ఎప్పుడైతే చూసారా, మనం నైవేద్యం ఎందుకు పెడతాం? నార్మల్గా ఆకుకూరలు తినడంలో ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఆకుకూరలో కూడా జీవనం ఉంటుంది, వాటిని కూడా మనం చంపుతున్నాం కదా. కట్ చేసి మరి ఉడికించి మరి దానికి పోపు వేసుకుని మరి తింటున్నాం. అలా తింటున్నప్పుడు అందులో కూడా పాపకరం ఉంది. మనం పాపం తింటున్నాం. ఎప్పుడైతే దాన్ని నైవేద్యం పెడతామో ఏమవుతుందండి? అందులో పాపకర్మని భగవంతుడు తీసేస్తాడనమాట. అదేవిధంగా సంపాదించిన ధనంతో పాటు కూడా పాప ప్రవృత్తి ఉంటుంది. పాపం చేసే అలవాటు పెరగచ్చు. దాని నుంచి మీరు ముక్తి అవ్వాలంటే ఏం చేయాలండి? అందులో ఉన్న మీరు సంపాదించిన ధనంలో కొంత డబ్బుని దానం కింద మార్చుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ బిల్వమంగళ ఠాకూరు తన ఆర్జించిన ధనంతో తనదే తగడ పెట్టుకునేవాడు. ఎంతో సంపాదించాడు. న్యాచురల్గా సంపాదించింది విచ్చలుడిగా ఖర్చు పెడతారు కదండి. అండ్ ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టే దేని గురించి అండి? ఒకవేళ డబ్బు వస్తే ఒక వ్యక్తి ఏం చేస్తాడండి? ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టే దేని మీద? మనీ వస్తే దాన్ని ఒక స్త్రీ మీద, మందు మీద, వ్యసనాల మీద పెడతాడండి కదా. న్యాచురల్. డబ్బు ఉందంటే చాలు చెడు వ్యసనాల మీద, లేకపోతే మందు మీద, లేకపోతే మాంసం మీద, లేకపోతే ఎందుకంటారు మనీ ఉంటే, డబ్బు ఉంటే మదిరం, మాంసం, మైథునం, ఈ మూడు. మదిరం, మాంసం, మైథునం, ఈ మూడింటి మీద ఖర్చు పెడతారు. అలా బిల్వమంగళ ఠాకూర్ తన జీవితంలో ఒక వ్యభిచారి పట్ల ఆసక్తి పెంచుకున్నాడు అనమాట. ఆ వ్యభిచారి పట్ల ఎంతో ఆసక్తి పెట్టుకున్నాడు. ఒక వ్యభిచారిపతి ఆసక్తి పెంచుకోవడం వల్ల ఒక అవైధ సంఘం వల్ల ఏమవుతుందండి? ఒక వ్యక్తి తన ధర్మాన్ని మర్చిపోతాడు. తన దగ్గర భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, భక్తిమై సేవ చేసేవాడు, అవన్నీ వదిలేసుకున్నాడు బిల్వమంగళ ఠాకూర్. అవన్నీ వదిలేసుకున్నాడు. ఎప్పుడు ఆలోచన ఉండేదన్నమాట. ఎప్పుడైతే డబ్బు వచ్చేదో తన చేతికి ఇమ్మీడియట్గా ఆలోచించేవాడు, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆ స్త్రీని కలవాలి, ఆవిడతో ఏ విధంగా ఆనందించాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు. ఒకసారి ఏమైందండి? ఆవిడ పేరు చింతామణి అనుకుంటా, చింతామణి ఆ వైశ్య పేరు.
బిల్వమంగళ ఠాకూరు తండ్రి గారు కాలం చెల్లారనమాట. కాలం చెల్లడం వల్ల ఆ రోజు అంత్యక్రియలు చేయాల్సింది. కానీ తన మనసుకి దానికి అవసరం డబ్బు ఏర్పరచుకున్నాడు. కానీ ఆ డబ్బు చూడగానే మొదటి ఆలోచన ఏమొచ్చిందండి? తండ్రి అంత్యక్రియల గురించి ఆలోచించలేదు అప్పుడు ఆయన. దేని గురించి ఆలోచించాడు బిల్వమంగళ ఠాకూరు? ఆ వైశ్య గురించి ఆలోచించాడు. వెళ్ళి కలవాలి, ఇవాళే వెళ్ళాలి. కానీ అక్కడున్న కష్టం ప్రకారం, సంస్కృతి ప్రకారం వెళ్ళలేడు, అందరూ పట్టుకున్నాడు. కానీ తన మనసు మాత్రం ఎంతో ఆతృతంగా వెయిట్ చేస్తుంది, ఎప్పుడు దొరుకుతుంది నాకు అవకాశం వెళ్ళిపోవాలని. కానీ తన సహోదరులు అందరూ కలిసి ఆయన్ని కంట్రోల్ చేసి పెట్టి మరీ అంత్యక్రియలు చేయించారు. చూడండి, తండ్రి చనిపోయాడు, ఎదురుగుండా ఉన్నాడు, కానీ తన మనసు ఎక్కడుందండి? ఆ స్త్రీ మీద ఉంది. తన భార్య పిల్లల గురించి ఆలోచించలేదు. వెంటనే తలకి కొరువు పెట్టి ఏం చేశాడండి? పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ అప్పటికే ఘోరుగా వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల ఆ నది, యాక్చువల్లీ ఆ స్త్రీని కలవడానికి ఒక నది క్రాస్ చేయాలన్నమాట. పడవలో క్రాస్ చేసి వెళ్ళి అక్కడ కలవాలి. కానీ అప్పటికే అంత్యక్రియల వల్ల రాత్రి అయిపోయింది, ఓరుగా వర్షం పడుతుంది, నది దాట పెరిగిందనమాట. పెరగడం వల్ల అక్కడ ఎవరు పడవ నడిపే వాళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం తడిసిపోయి ఉన్నాడు బిల్వమంగళ ఠాకూర్. తడిసిపోయి ఉండి ఆలోచిస్తున్నాడు, ఎలా వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, నేను రేపు గురించి ఆలోచించలేను, రేపటి దాకా వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. ఆ తర్వాత ఏం చేశాడండి? ఏదో కనపడింది నదిలో తేరుకుంటూ, దాని మీద తన దూకాడు. దూకి ఈదుకుంటూ నదిని క్రాస్ చేశాడనమాట. క్రాస్ చేసిన తర్వాత, నదిని దాటిన తర్వాత తెలిసింది దేని మీద ఆశ్రయించి వాడు దాటాడు, అది ఒక మృతదేహం, ఒక వ్యక్తి మృతదేహం అనమాట. దాటుకుని వెళ్ళాడు. వెళ్ళగానే ఏమీ కనపడలేదు, అర్ధరాత్రి, చంద్రకాంతి కూడా ఏం లేదు అక్కడ. చంద్రకాంతి లేకపోవడం వల్ల ఏమీ కనపడలేదు. కానీ తనకి దిశ తెలిసి ఎటు వెళ్ళాలో, కానీ ఆ దిశ నుంచి వెళ్తే ఎంతో సేపు పడుతుందని ఒక ఆతృతతో ఏమైందండి? ఒక దొడ్డిదారిని తీసుకున్నాడు. ఆ దొడ్డిదారిలో ఎన్నో ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళన్నిటినీ చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తన శరీరం మీద అంతా ఆ ముళ్ళు చీల్చుకుని రక్తం ప్రవహిస్తుంది. కానీ ఆయనకి మాత్రం ఆసక్తి తగ్గలేదు. అలా వెళ్ళాడు. దాటుకుంటే ఎంతో నొప్పి ఉంది, కానీ ఆ నొప్పి వాడికి తన స్మరణకి రాలేదు. ఎందుకంటే తన స్మరణలో ఒకటే ఉంది, చింతామణి కలవాలి, తనతో ఆనందించాలి అని. ఆతురంతో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఒక పెట్ట గోడ ఉంది, ఆ పెట్ట గోడ ఎంత పెద్దగా ఉందంటే దాన్ని దాటి వెళ్ళాలి ఇంటికి. మెయిన్ గేట్ నుంచి వెళ్ళాడు, ఎందుకంటే అన్ని మూసున్నాయి. సీక్రెట్ గా కలవాలి కదా. ప్రాబ్లం ఏంటంటే అవైధ సంబంధంలో ఇవే అవుతాయి, అన్ని సీక్రెట్సే. తను అనుకునే వారి నుంచి కూడా సీక్రెట్స్ పెట్టుకుని ఉంటారు. దుర్భాగ్యం. అలాగా ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ ఆ వైశ్యని కలిసే ఉద్దేశంతో ఏం చేశాడండి? ఆ గోడను దాటడానికి ఏదో చూశాడు, ఏదైనా దొరుకుతుందని. ఏమి దొరకలేదు. కానీ ఒక తాడు కనపడింది ఆయనకి, ఒక లావుటి తాడు కనపడింది ఆ గోడ మీద ఉండి. దాన్ని పట్టుకుని మరీ ఎక్కాడు. ఎక్కి కిటికీ దాకా వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది అది తాడు కాదు, ఒక కొండ శిలువ. ఒక కొండ చిలువ అక్కడ వేలాడుతూ ఉందన్నమాట. దాన్ని పట్టుకుని వెళ్ళాడు. యాక్చువల్లీ అది కూడా ఆయన గమనించలేదు. కిటికీని తీసి మరీ లోపలికి దూకాడు అనమాట బిల్వమంగళ ఠాకూర్. అలా దూకిన తర్వాత ఆశ్చర్యంతో చూసి చింతామణి, ఏమయ్యా బిల్వమంగళ, ఈ విధంగా ఈ అర్ధరాత్రి ఎలా వచ్చావు అని అడిగితే అప్పుడు చెప్పాడు, ఆయన వివరించాడు అన్నమాట. ఇలాగ నది దాటి వచ్చాను, ముళ్ళ మధ్యన శరీరంతా రక్తం. ఆ కొండ శిలువను చూసి ఎంతో ఆశ్చర్యంతో అడుగుతుందన్నమాట చింతామణి బిల్వమంగళ ఠాకూర్ని, ఏమయ్యా బిల్వమంగళ, ఇంత ఆతృత నన్ను కలవడానికి, ఇంత ఆతృత ఏ పురుషులో నేను చూడలేదు ఇప్పుడు దాకా, నీకున్న ఆతృత. ఈ ప్రపంచంలో ధనం సుందరి మీద ఉన్న ఆతృత ఇంకో దాని మీద ఉండదు.
ఒక అవైధ సంఘం, మైథున సంఘం మీద ఉన్న ఆసక్తి, ధనం మీద ఉన్న ఆసక్తి ఇంక దేని మీద ఉండదు. అందుకే చూడండి, ఈ ప్రపంచంలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఉందనుకోండి, ఈ రెండిటి మీద ఫోకస్ ఉంటుంది. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి, ఈవెన్ కూల్ డ్రింక్ బాటిల్ కూడా చూడండి, అది కూడా ఒక మైథున సాంగత్యాన్ని పెంచే ఆలోచనతో ఉంటుంది. స్టీల్ రాడ్స్ని పంపిణీ చేసే బిజినెస్ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఒక స్క్రీన్ పెడతారు స్టీల్ రాడ్తో పాటు. లేకపోతే కండలు ఎక్కువ ఉన్న ఒక పురుషుని పెడతారనమాట. దేనికండి? ఆ మైథున సాంగత్యను అనుభవాన్ని ఇవ్వడం కోసం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి దీని మీదే కేంద్రమై ఉన్నది. ధనం, సుందరి. అందుకే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అసురులు, మొదటి అసురులు అన్నమాట. వాళ్ళ పేర్లలోనే అది ఉందండి. హిరణ్య అంటే డబ్బు, బంగారం. నేను చెప్తాను అనమాట, ఎప్పుడైతే మన బంగారం అవుతుందో మన జీవితంలో బంగారులందరూ దూరం అవుతారు. అదవుతుందా? అప్పుడప్పుడు కూతురికి ఒక భార్యకి భర్త బంగారం, భర్తకి భార్య బంగారం, ఒక తల్లికి పిల్లలు బంగారం, పిల్లలు కూడా తల్లిదండ్రులు బంగారాలు. కానీ ఎప్పుడైతే బంగారం వస్తుందో జీవితంలో ఏమవుతుందండి, ఈ బంగారాలన్నీ దూరం అయిపోతాయి. ఆ బంగారం మీద ఆసక్తి పెరిగిపోతుంది. ఆసక్తి పెరగడం లేకపోతే న్యాచురల్లీ దాన్ని మనం చెడు వ్యసనాలలోను, మదిరంలోను, అవైధ సంఘంలోనూ ఖర్చు పెడతారు. అలా అక్కడ ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది. అలా బిల్వమంగళ ఠాకూర్ ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయింది చింతామణి. ఏమయ్యా బిల్వమంగళ, నీకు నా మీదున్న ఆసక్తిలో ఒక్క 10% అయినా 10% అయినా కృష్ణుడి మీద చూపించుంటే, నా మీద ఆసక్తిలో ఒక 10% అయినా, 10% కూడా కాదు, 1% అయినా నువ్వు కృష్ణుడి మీద చూపించుంటే ఇప్పటికి నువ్వు శుద్ధ భక్తుడు అయిపోయేవాడవే. ఇదేంటయ్యా నా మీద ఇంత ఆసక్తి, ఇది నీకు మంచిది కాదు అని చెప్పింది. అది విన్న, ఆ స్టేట్మెంట్ విన్న బిల్వమంగళ ఠాకూర్ సడన్గా తను మెలుకు వచ్చినట్టు అనిపించింది, మెలుగులోకి వచ్చినట్టు అనిపించింది. అరే, చింతామణి చెప్తుంది సత్యం, నాకు ఇంత ఆసక్తితో వచ్చాను, కొండ శిలువను కూడా చూడలేదు, దాన్ని పట్టుకుని మరీ దాటిగా వచ్చాను, ఒక మృతదేహాన్ని దాటి వచ్చాను, ఇంత అర్ధరాత్రి, ఇంత వర్షం పడుతున్న అక్కడున్న ముళ్ళ గుచ్చులో మధ్యలో నుంచి దాటుకుంటూ వచ్చాను. ఇంత ఆసక్తిలో కొంత ఆసక్తి అయినా కృష్ణుడి చూపించుంటే, సత్యం అది, నేను ఉత్తమ భక్తుని అయిపోయి ఉండేవాడిని ఇప్పటిదాకా. అది విన్న బిల్వమంగళ ఠాకూర్ ఏం చేశాడండి, వెంటనే ఆ చింతామణికి ఏ వైశ్యతో శారీరక సంబంధం పెట్టుకునేవాడో ఆవిడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి, నా కళ్ళు తెరిపించావమ్మా అని చెప్పి చింతామణిని తన గురువు కింద స్వీకరించి, ఆ వైశ్యని గురువు కింద స్వీకరించాడు, భావించి అక్కడి నుంచి వెంటనే తిరిగి ప్రయాణం చేశాడు. ఎక్కడికండి? ఇంటికి కాదు. బిల్వమంగళ ఠాకూర్ అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి కృష్ణుడి మీద ప్రేమని, ఆసక్తిని పెంచుకున్నాడు. నెమ్మదిగా ఆయన ప్రేమ ఉత్తమ భక్తిగా మారింది. అలా ఆయన నడుస్తూ బృందావనం చేరుకున్న తర్వాత భగవంతుడు నామస్మరణలో, భగవంతుడు లీలాస్మరణలో ఎంతో ఆతృతతో భజనలు చేసేవాడు బిల్వమంగళ ఠాకూర్ అక్కడ. అదండి, భగవంతుడి మీద ఆసక్తి ఉంటే ఈ ధనం, సుందరిం అనే వేట మీద ఆసక్తి నెమ్మదిగా పోతుంది. అది భగవంతుడు తొలగిస్తాడనమాట. అలా బిల్వమంగళ ఠాకూర్ అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ చేరుకున్నాడు. చేరుకోగానే ఎంతో ప్రేమతో కీర్తనలు చేస్తున్నాడు. ఆయన భక్తిని చూసి ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ వ్రజవాసులు వచ్చి సేవలు అందించారు. కానీ ఏ సేవ స్వీకరించేవాడు కాదు. కానీ ఒకసారి ఒక ఇంటి వాళ్ళు పిలిపించి మరి కూర్చోపెట్టి, ఏమయ్యా మీ ఇంతలా భక్తిమయ సేవ చేస్తున్నావు, ఇక్కడ ఉండవయ్యా కొంతసేపు, నీ సేవ చేయడం ద్వారా
భగవంతుడు ఎంతో ప్రశంసిస్తాడని అడిగారు వాళ్ళు. సరే అని మొహమాటంగా స్వీకరించాడు. అక్కడ ఉన్నాడు. ఉన్న కొంతసేపటికి వాళ్ళు వచ్చి తనంటే ఒక ఆయన తన భార్యతో పాటు కలిసి సేవలు అందించారు. వెంటనే బిల్వమంగళ ఠాకూర్కి ఆ భార్య సేవలు అందిస్తున్నప్పుడు, అంటే ఆ వ్యక్తి భార్య సేవలు అందిస్తున్నప్పుడు ఆ భార్యను చూసి మళ్ళీ తన వాసన, పూర్వ వాసన, ఒక స్త్రీ మీద ఆసక్తి మళ్ళీ పెరిగి వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చింది. కానీ అయ్యో ఇదేంటి, ఇలాంటి ఆలోచన మళ్ళీ వస్తుంది హృదయంలో, మంచిది కాదే, నేను కృష్ణ ప్రేమలో నిమగ్నై ఉన్నాను, ఇలాంటి ఆసక్తి మళ్ళీ రావడం ఏంటి? మనం కూడా చూడండి, మనం భక్తి చేస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, హృదయంలో ఎన్నో చెడు ఆలోచనలు వస్తాయి, ఏదో దురాచరణలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ధనం మీద అవ్వచ్చు, లేకపోతే అవైధ సంఘం మీద అవ్వచ్చు, లేకపోతే ఎవరి మీదైనా లోపాలు అవ్వచ్చు, లేకపోతే ద్వేషం అవ్వచ్చు. ఇలాంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వల్ల అప్పుడప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. అలా బిల్వమంగళ ఠాకూర్కి అనిపించింది, అయ్యో ఇదేంటి ఈ విధంగా అవుతుంది అని బాధపడ్డాడు. కానీ ఆలోచన పెరుగుతూ ఉంది అన్నమాట. ఇది గమనించిన ఆ స్త్రీ భర్త వెంటనే లోపలికి వెళ్ళి తన భార్యను పిలిచి, ఈ మహాత్ముడు ఎంతో పుణ్యాత్ముడు, కృష్ణ ప్రేమలో నిమగ్నై ఉన్నాడు, ఈయనకి మనం సేవ అందించాలి, అతిథి, ఒక దైవ స్వరూపుడు, నిన్ను చూసి ఆయన కళ్ళ ద్వారా నాకు ఏమనిపిస్తుంది అంటే నిన్ను చూసి ఆశపడుతున్నాడు. ఆ భార్యతో అంటాడు ఇలాగా, నువ్వేం చేస్తావు, వెంటనే తయారయ్యి ఆయన ముందుకు వెళ్ళని. సో యాక్చువల్లీ ఈ లీలలో మనకు ఒక అద్భుతమైన ఒక ఆస్పెక్ట్ మనకి ముందు కనబడబోతుంది. భర్త ఎప్పుడు ఈ విధంగా చెప్పాడు, వెంటనే భార్య తన భర్తని మాటకి అంగీకరించి ముస్తాబై మరి ఆ బిల్వమంగళ ఠాకూర్కి ముందుకు వెళ్ళింది సేవ అందించడానికి, ఆయన ఆనందించడం కోసమని. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ ఆవిడని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకొని, వీళ్ళకి ఇంత సేవా దృక్పథం ఉందా, ఇంత కామవాసన ఉన్న నన్ను కూడా ఒక సాధువు కింద పరిగణించి నాకు సేవ చేయడం కోసం ముందుకు వచ్చింది ఈమె, ఇది నాకు మంచిది కాదు, ఇలాంటి ఆలోచనతో నా జీవితాన్ని ఇలాగ ముందుకు తీసుకెళ్ళడం మంచిది కాదు అని ఏం చేశాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ తల్లిని అడుగుతాడనమాట, అమ్మా నీకు నీ జడకి పెట్టుకున్న ఆ పిన్నీసులు ఇమ్మని. తను ఆవిడ జడకి పెట్టుకున్న 2 పిన్నులు తీసుకుని ఇస్తుంది అనమాట. ఆవిడ ఎందుకు అడిగాడో తెలీదు, తీసుకుని చేతులతో పట్టుకొని, నేను కృష్ణ భక్తిలో రస ఆస్వాదన చేయడం కోసం బృందావనానికి వేసుకుని వచ్చాను, మీరందరూ నా కృష్ణ భక్తిని చూసి ఆతృతంతో నాకు సేవలు అందించారు, కానీ మీరు సేవలు అందిస్తున్నప్పుడు నా భావన మాత్రం మళ్ళీ నా పూర్వ వాసన మళ్ళింది, నా ఆలోచన మాత్రం. దీని అంతటికి కారణం నా కళ్ళు. ఈ కళ్ళ వల్లే ఈ రూపాన్ని, ఈ భౌతిక ప్రపంచంలో రూపాలని చూసి ఆకర్షపడుతున్నాను. ఈ కళ్ళతో నేను కృష్ణుడిని చూడాలనుకుంటున్నాను, కానీ భౌతిక పూర్వ వాసన వల్ల నాకు అలాంటి పరిమితం లేదు, ఆ చెడు అలవాట్లోకి వెళ్ళిపోతున్నాను అని ఆ పిన్నిసులతో ఏం చేస్తాడండి, ఈ కళ్ళే కారణమని తన 2 చేతులతో తన కళ్ళని బయటికి తీసేసుకుంటాడు బిల్వమంగళ ఠాకూర్. ఇది గమనించిన ఆ స్త్రీ మరియు ఆయన భర్త ఇద్దరు ఆయన పాదాల మీద పడి ఆయన శరణాగతి, ఆయన భగవంతుడి మీద ఉన్న శరణాగతిని ఎంతో మెచ్చుకుంటారు, ఆనందపడతారు. అలా అంధుడైన బిల్వమంగళ ఠాకూర్ ఎంతో ఆనందంతో వెళ్తాడు, అమ్మా నీ కృప వల్ల నేను ఇప్పుడు మొత్తంగా పరిపూర్ణంగా భగవంతుడికి నేను సేవ చేసుకోగలను అని వెళ్తాడు. అలా వెళ్ళిన ఆ అంధుడైన బిల్వమంగళ ఠాకూర్ జీవితంలో ఎవరూ తోడుండరు, కానీ ఒక సమయానికి నెమ్మదిగా పక్కన ఒక చెయ్యి వస్తుందన్నమాట. ఒక చిన్న కుర్రోడు చెయ్యి అందించి, ఏమయ్యా బిల్వమంగళ, ఇది మొదటిసారి నువ్వు బృందావనకు వచ్చేది, నడు చూపిస్తా నీకని. ఏం చూపిస్తావయ్యా? బాబు నాకు కళ్ళు లేవే,
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని బృందావనం చూడడానికి నీ కళ్ళు పనికిరావయ్యా. నీకు యాక్చువల్లీ ఆధ్యాత్మిక జగత్తుని చూడడానికి అలాంటి కళ్ళు అవసరం, నేను చూపిస్తానని స్వయంగా కృష్ణుడే బాల రూపంలో వచ్చి బిల్వమంగళ ఠాకూర్కి మొత్తం బృందావనాన్ని దర్శిస్తాడు. ఆధ్యాత్మిక దర్శనం దివ్య దృష్టి ద్వారా చూపిస్తాడనమాట. అలా భగవంతుడు అలా శరణాగతి వస్తుడైన భక్తుడికి ఎంతో ఆతృతంతో ఎప్పుడూ సహకరిస్తాడు. మీకు అనిపించవచ్చు భగవంతుడు లాస్ట్లో వచ్చాడే, మొదట రాలేదే. మొదటి నుంచి భగవంతుడు ఉన్నాడు. ఎప్పటి నుంచి అయితే బిల్వమంగళ ఠాకూర్ తన జీవితంలో భగవంతుని విస్మరించి తన ఆలోచనతో ఒక వ్యభిచారి మీద పెట్టాడో, ఏం చేశాడండి భగవంతుడు? ఆ వ్యభిచారి హృదయం ద్వారా ఆ మాటను అనిపించాడు. ఏ మాటలండి? నా మీదున్న ఆసక్తిలో ఒక 10% మాత్రం 10% భగవంతుడి మీద పెట్టుంటే ఇప్పటిదాకా ఉత్తమ భక్తుడు అయ్యేవాడవని. ఈ విధంగా భగవంతుడు ఎంతో సహకరిస్తాడు భక్తులకి. గత 5 ఏళ్ల ముందు కలకత్తాలో రథోత్సవం రోజున పరంపూజ జయపతాక స్వామి మహారాజు రోజు వచ్చి దర్శనం చేసుకునేవారు. ఆ రథ పండాల్లో జగన్నాథుడి దర్శనం. ఒకరోజు ఆయన వచ్చి రాత్రి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏడుస్తున్నారనమాట. భక్తులకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నారు ఆయన అని. మేము కూడా నేను అప్పుడు పూజారి వైపున ఉన్నాను అనమాట. మహారాజుకి శతకోపం పెట్టి ప్రసాదం ఇచ్చి అప్పుడు పక్కన నాకు ప్రభుజీ అడిగారనమాట మహారాజుని, గురు మహారాజ్ గారు మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు దర్శనం చేసుకుంటూ అంటే, ఆయన అన్నాడు అనమాట, ప్రభుపాల్ వారు నాకు ఈ సేవ ఇచ్చారు, ప్రతి ఏటా రథోత్సవం అవుతున్నప్పుడు కోల్కతాలో నేను ఉండి చూసుకోవాలని. గత 50 ఏళ్ల నుంచి నేను రోజు ప్రతి ఏటా రథోత్సవానికి వస్తున్నాను, చూస్తున్నాను. కానీ నేను ఒకటి గమనించాను, నాకు భగవంతుడు జగన్నాథు మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ జగన్నాథుకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. అది నేను గమనిస్తున్నాను. నా ప్రేమ ఎంత ఉంది భగవంతుడి మీద నేను అది క్యాలిక్యులేట్ చేయలేను, చెప్పలేను, ఉందో లేదో కూడా తెలియదు. కానీ జగన్నాథుడికి నా మీద ఎంత ప్రేమ చూడండి. ప్రతి ఏటా నన్ను ఇక్కడ పిలిపించుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నన్ను ఇక్కడ రప్పించుకుని నాకు దర్శనం ఇస్తున్నాడు. అదండి భక్తుడు చూసే విధానం. ఒక ఉత్తమ భక్తుడు భగవంతుడి ప్రేమని చూస్తాడు. తనకి భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడ్డు, భగవంతుడికి తన మీద ఎంత ప్రేమ ఉన్నదో చూస్తాడనమాట. అది ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది. అందుకే లాస్ట్ చెప్తా కదా, భగవంతుడి కృప వల్ల అలాంటి భక్తులు ఎవరైతే ఈ పాప కర్మంలో బాధపడి పూర్వ వాసన వల్ల హింసించబడుతున్నారో అలాంటి భక్తులకి భగవంతుడు ఏం చేస్తాడండి? దదామి బుద్ధి యోగంతం ఏనమాముపయాంతితే. భగవంతుడు తనకు బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా ఆ భక్తుడు ఒక యోగ శక్తిని పొందుతాడు. తద్వారా ఈ వ్యసనాల నుంచి బయటపడగలడు. మీరందరూ చూడండి, మీ లైఫ్లో కూడా టీ కాఫీల మీద ఉన్న ఆసక్తి ఎవరికైతే ఇప్పుడు వదిలించుకున్నారో ఆసక్తి నెమ్మదిగా పోయింది. మీరు ఏదో నేను తీసుకోకూడదనే సంకల్పించుకుని వదిలేస్తానని కాదు, నెమ్మదిగా భగవంతుడు తీసేస్తాడు ఒక్కొక్కటి. ఓన్లీ భగవంతుడి మీద ఆసక్తి, మంచి గుణాలని ఇమిడ్చి పెడతాడు భగవంతుడు. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంచెం భక్తి చేసిన భగవంతుడు ఏం చేస్తాడు? ఆ భక్తుడికి ఎన్ని జన్మలైనా తోడుగా ఉంటాడు. అందుకే మనం చేసే భక్తి ఎప్పుడూ లాస్ అవ్వదండి. మనం కొంత భక్తి చేసాం ఈ జన్మలో, మొత్తం పరిపూర్ణంగా అవ్వలేదు మన భక్తి. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? భాగవతంలో వర్ణించబడింది ఈ విధంగా. అలాంటి భక్తులకి నెక్స్ట్ జన్మలో భగవంతుడు ఏం చేస్తాడండి? ఒక సాంస్కృతిక పరివారంలో జన్మనిస్తాడు, లేకపోతే ఐశ్వర్యవంతుల ఇంట్లో జన్మిస్తాడనమాట. జన్మనిస్తాడనమాట భగవంతుడు. ఎందుకలాగా? ఎందుకంటే సాంస్కృతికంగా నిండుగా ఉన్న పరివారంలో ఉన్నప్పుడు న్యాచురల్ చిన్నప్పటి నుంచే
భగవంతుడి మీద ప్రేమని కలిగి ఉండొచ్చు. ఒకవేళ 45% పూర్వజన్మలో కంప్లీట్ చేస్తుంటే భక్తి నెక్స్ట్ జన్మ నుంచి 46 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ చేసిన 45% పోదు. మనం ఈ జన్మలో సంపాదించిన డిగ్రీలు నెక్స్ట్ జన్మ పనికిరావు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక ప్రగతి మాత్రం మనతో తోడుగా వస్తుంది. లేకపోతే ఆ భక్తుడికి ఒక ఐశ్వర్య ధనికుల ఇంట్లో జన్మిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు ఉండవు, సాధారణ జీవనం జీవించడానికి కష్టాలు ఉండవు. తద్వారా ఆ భక్తుడికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. ఓకే, నా సమయాన్ని ఇప్పుడు భగవద్భక్తికి కేటాయించాలని. కానీ ఈ రెండిట్లోనూ లోపాలు ఉన్నాయి. ఏంటండి? ఒకవేళ మీరు మంచి సాంస్కృతికంగా మంచి పొజిషన్లో ఉన్న పరివారంలో జన్మెత్తడం వల్ల గర్వం పెరగచ్చు. ఆ గర్వంతో భగవద్భక్తికి దూరం అవ్వచ్చు. ధనికులింట్లో పుడితే ఆ ధనానికి మోహపడి పాపకర్మానికి మళ్ళీ తిరిగి వెళ్ళచ్చు. కానీ ఈ రెండిటికన్నా అతి ఉత్తమమైన ఒక జన్మను భగవంతుడు ఇస్తాడు. ఏంటండి? ఒక వైష్ణవ భక్తుల పరివారంలో జన్మివ్వడం. పుట్టినప్పటి నుంచి, కడుపులో ఉన్నప్పటి నుంచి మనం భగవంతుడి గురించి వింటాం. అమ్మ ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాదం గర్భంలోనే శిశువు కూడా తీసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి నామ సంకీర్తన వింటాం. అలాంటి జన్మ ఎంతో అద్భుతమైనది. అందుకే ఎప్పుడైతే భక్తుల పరివారంలో ఎవరైనా పిల్లలు పుడితే, మీరు భక్తులు అనుకోండి, మీ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, భక్తులు వాళ్ళు ఎంతో ఉత్తమ భక్తులు అయి ఉండాలి. పూర్వజన్మలో ఎంతో కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అయితే సాధారణంగా భక్తుల జీవితంలో పిల్లలు వచ్చారంటే వాళ్ళు ఎంతో చేసుకుని వచ్చారు. వాళ్ళు ఎంతో భక్తిని కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనకు కూడా ఏమవుతుంది? మహస్సేవ అవుతుంది అనమాట. అలాంటి పిల్లలకి సేవ చేయడం వల్ల మనకు కూడా ఒక మహస్సేవ అయ్యి మనం కూడా భక్తిలో ఉన్నతిని పొందుతాం. ఈ విధంగా భగవంతుడు చూడండి ఎంతో ఆతృతంతో ఆర్భాటాలతో సహకరిస్తూ వస్తాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మ గ్లాని చెందుతుందో అప్పుడు కూడా భగవంతుడు వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి జన్మలో వచ్చి ఏం చేస్తాడు? భగవంతుడు ఆకర్షిస్తాడు తన లీలల ద్వారా. ఇదండి భగవంతుడు ఆతృత తన భక్తుల కోసం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రంగరా శ్రీమద్ భాగవతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కి జై. జై. హరే కృష్ణ.